హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే రాబోతున్నామాట. కానీ ఫస్ట్ నుంచి అనమాట ఏం లేదు, నా లాస్ట్ వరల్డ్ అయితే పోయింది. అది నేను మీ కమ్యూనిటీ పోస్ట్లో చెప్పాను, అదే పెట్టాను అనమాట. ఏం లేదు, ఇంట్లో తెలియక గేమ్ రిలీజ్ చేశారు, దానివల్ల నా వరల్డ్ పోయింది. బ్యాకప్ పెట్టుకోవడానికి నాకు లాస్ట్ టైం అవైలబుల్ లేకపోయేసరికి ఇంకా నేను గమనైపోయాను. దానివల్ల నా వరల్డ్ అయితే పోయింది. సరే, ఇంక మనం ఏం చేయలేము దానికి. ఇంక మనం గేమ్లోకి వెళ్దాం. క్రియేట్ న్యూ వరల్డ్, మళ్ళీ క్రియేట్ న్యూ వరల్డ్. ఓకే, నేనైతే ఇన్ని సెట్ చేసుకుంటా, ఆగండి. ఓకే, నేనైతే మన పేరు పెట్టేసాను అన్నమాట, ఓల్డ్ పేరు. ఓకే, ఇది కాసేపు లోడ్ అయింది, కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, లోడ్ అయిపోయింది. ఓకే, మన స్పాన్ అయితే ఎంత ఓకే బచ్చా. సరే చూద్దాం, ఒకసారి మన చుట్టుపక్కలంతా దీనిలో పెట్టేద్దాం మన స్పాన్ బ్లాక్ రిప్రజెంటేషన్గా. ఓకే, మన చుట్టుపక్కల అయితే అంతా నార్మల్గానే ఉంది. ఓకే, ఇక్కడ షీప్ ఉందా, బాగా నేను చేసేద్దాం. ఓకే, దీని అయితే చంపేశాను. ఫస్ట్ నాకు షీప్ దొరికింది, ఇంకా 2 కావాలి. ఓకే, ఒకసారి మన చుట్టుపక్కలంతా చూద్దాం. ఇక్కడ ఇంకో షీప్ ఉంది, ఆగండి, దీన్ని కూడా వేసేద్దాం. 2, ఇంకొకటి కావాలబ్బా. ఇంకా ఒక్కటి ఎక్కడుందో వెతుకుదాం. ఓకే, ఫస్ట్ అయితే మన చుట్టుపక్కల ఏరియంతా చూద్దాం. బాగుంటే ఇక్కడే మనం సెట్ అయిపోదాం. ఓకే, దారాదా సూపర్ రా, థ్యాంక్ యూ అనియా, నువ్వు సూపర్ రా. నిజంగా అసలు ఇది సూపర్ టైమింగ్ రా. అసలు ఆ మార్నింగే నేను గేమ్ స్టార్ట్ చేసేట రాగానే వచ్చేసారు వా. సరే, ఆగ మీద కాసేపు రింగ్ వదిలేసేద్దాం. దారాదా, నన్ను పట్టుకో చూద్దాం. పట్టుకోగలుగుతారా లేడా? నన్ను పట్టుకోలేపో. అయిపోయాడు. అసలు ఇదేం డ్రాప్ చేయలేదబ్బా, కనీసం ఎక్స్పీ కూడా. సరే, మనమైతే వుడెన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అవుదాం. ఇది ఓకే, ఈ చెట్టుని కొట్టేద్దాం. ఆగండి, ఇదంతా కొట్టేస్తాను. ఓకే, ఇదంతా మొత్తం కొట్టేసాను. ఫస్ట్ అయితే మనం టూల్స్ అన్నిటిని క్రాఫ్ట్ చేసుకుందాం. ఈ ఎపిసోడ్ మీకు మ్యాక్సిమం చిన్నగానే వస్తుంది, అంటే ఎందుకంటే స్టార్టింగ్ ఎపిసోడే కదా. మీకు ఈ ఎపిసోడ్లో లైట్గా అంతే, నార్మల్గా ఒక మంచి ప్లేస్ చూసుకోవడం, నార్మల్గా స్టోన్ ప్లేస్కి అప్గ్రేడ్ అయిపోవడం, ఇంకా అంటే అక్కడ కొద్దిగా ఏరియా క్లియర్ చేయడం, అంతే. ఆడి వరకు చేసేస్తాను. ఆడి వరకు చేసి ఇంకా ఎపిసోడ్ ఎంజాయ్ చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మనం హౌస్ని కట్టేద్దాం. అంటే హౌస్కి కావాల్సిన సామాన్లు నేను ఆఫ్లైన్ కలెక్ట్ చేసుకుంటా. ఇక్కడైతే చాలా హోల్స్ ఉన్నాయి అబ్బా, అంటే కేవ్స్. దానివల్ల ఇక్కడ నేను కట్టుకోవాలనుకోవట్లేదు. కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం, మంచి ప్లేస్ అని దొరకద్దేమో. ఇంకా నుంచి మీకు ఎపిసోడ్స్ డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను అబ్బా. అంటే ఇక్కడ చాలా గ్రావల్ అబ్బా. సర్లేండి, అంటే ఒక 2 to 3 days అటు గ్యాప్ తీసుకొని పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పటికీ చాలా లేట్ అయిపోతుంది అబ్బా. ఎందుకంటే లాస్ట్ టైం ఏమో బెడ్ రాక్ చెందింది, ఈసారి ఏమో అసలు వరల్డే పోయింది. నా దరిద్రం అంటుంది. సర్లేండి, నెక్స్ట్ నుంచి మీకు ఎపిసోడ్స్ అండ్ డైలీగా చేద్దామని ఫిక్స్ అయిపోయాను. మ్యాక్సిమం కొద్దిగా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. అంటే నేను ఒక ప్లాన్లో ఆ వరల్డ్ అన్నీ సెట్ చేసుకున్నాను, కానీ వరల్డ్ పోవడం వల్ల ఇంకా అన్నీ ఫెయిల్ అయిపోయి. దాంట్లో అయితే ఆల్మోస్ట్ డైమండ్స్ అన్నీ కనుక్కున్నాను అబ్బా. ఇక్కడ కూడా ఇంకో హోల్ ఉంది, చూద్దాం ఆగండి. ఇది కూడా కేవేనా? ఇది కూడా చిన్న కేవ్ లాగే ఉంది. వీటన్నిటి నేను ఆఫ్లైన్లో మైండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ ఒక షీప్ ఉంది. ఫస్ట్ మనం పంపింగ్ కలెక్ట్ చేసుకుందాం. దీన్ని వేసేద్దాం. లాస్ట్ షీట్ దా అయిపోలే, అయిపోయింది. మనకైతే కొద్దిగా ఫుడ్ బాగానే వస్తుంది. నేనున్న ప్లేస్లో ఓహో ఇక్కడ డార్క్ ఉందబ్బా, డార్క్ ఓక్ ఉంది. అదే ఇక్కడ మ్యాన్స్ ఉండొచ్చు అంటారా? లాస్ట్ వాళ్ళు అయితే మనకు అవుట్ పోస్ట్ దొరికింది, ఈసారి మ్యాన్స్ దొరకద్దేమో. సరే, కొద్దిగా ముందుకెళ్దాం. ఓకే, ఈ ప్లేస్ కొద్దిగా బాగున్నట్టుందబ్బా. ఆగండి, ఫస్ట్ అయితే మనం చుట్టుపక్కలంతా చెక్ చేద్దాం. చెక్ చేయకుండా డిసైడ్ అయిపోలేం. ఇక్కడ మాత్రం కేవ్స్ చాలా తక్కువ ఉంటే మాత్రం ఇంక ఈ ఏరియాని ఫిక్స్ అయిపోతాను నేను. చాలా వరకు అంటే ఏరియా మొత్తం క్లియర్ చేయడం, అన్నీ సెట్ చేసుకుంటా. లే ఇక్కడ కేవ్స్ ఉన్నాయంటే ఇంకొద్దిగా ముందుకెళ్ళి చూస్తాను. ఓకే, మనకైతే ఫస్ట్ డ్యామేజ్ అయిపోయినట్టుంది. ఐ థింక్ ఇక్కడ ఏం పెద్ద కేవ్స్ ఏం లేవబ్బా, మొత్తం అంతా వాటరు అంటుంది.
ఓకే. కేవ్స్ అయితే ఏం లేవు. మ్యాక్సిమం ఏమి లేవు. లైక్ అంటే అక్కడక్కడ కొద్దిగా వాటర్ అట్టుంది కానీ పెద్ద కేవ్స్ ఏం లేవు. పైగా ఇక్కడ ఈ కౌస్ కానీ షీప్స్ కానీ బాగా ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా కౌస్ని కొన్ని సేవ్ చేసుకోవాలి కౌ క్రషర్కి. కానీ దానికి స్టింగ్స్ కావాలి. అవి కూడా కొద్ది టైం పడుతుంది దొరికేదానికి. సరే మనం ఫస్ట్ ప్లేస్కి వెళ్దాం పదండి. అంటే మనం వచ్చిన ప్లేస్కి అక్కడ కొద్దిగా అంటే కొద్దిగా వుడ్ కలెక్ట్ చేసుకుందాం అక్కడే. దాంతోపాటు కొద్దిగా స్టోన్లు కూడా అప్గ్రేడ్ అవుదాం. ఫస్ట్ అయితే వుడ్ని అయితే కలెక్ట్ చేసుకుందాం. ఆగండి ఫస్ట్ ఆ ప్లేస్కి వెళ్దాం. ఏదప్పా ఇట్టే కదా ఇది. ఓకే ఇక్కడ ఇంకో ఓకే ఎంత ఎక్స్టెండ్ భయం అనుకుంటా డాకోకు. ఓకే ఇక్కడైతే కొద్దిగా వుడ్ కలెక్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే. ఓకే ఏ ట్రీ కొడదాం? పెద్ద కాదు కానీ ఫస్ట్ ఇదైతే కొడదాం చిన్నగా. మన దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా క్లియర్ అయినట్టుంటుంది. సరే ఆగండి ఎంత కొట్టేస్తాను. ఓకే కొట్టడంతో పాటు స్టోన్ కూడా కలెక్ట్ చేసుకున్నా. అంటే ఎందుకని చెప్పాను ఇన్నిసార్లు మళ్ళీ అని ఒకేసారి ఇది కూడా కలెక్ట్ చేసాను. ఓకే ఇక్కడైతే ఒక టార్చ్ పెట్టాలబ్బా. అంటే ఫర్నేస్లో చాకోలు చేసుకుని ఒక టార్చ్ పెట్టాలి. అంటే మళ్ళీ మాప్ స్పాన్ అవుతాయి. ఓకే నైట్ అయిపోతుంది. ఫాస్ట్గా ఒక బెడ్ చేసుకుందాం నైట్ అయ్యే లోపలే. ఓకే బెడ్ అయితే చేసేసుకున్నాను. ఓకే అదే మనం సక్సెస్ఫుల్గా ఫస్ట్ అయితే సర్వే అయిపోయామన్నమాట. ఓకే స్టోన్ టూల్స్కి అప్గ్రేడ్ అవుదాం. దాంతోపాటు ఈ ముందున ఏరియా కొద్దిగా క్లియర్ చేద్దాం షవల్ చేసుకొని. ఓకే ఇదొక్కటి కరెక్ట్ అయిపోయింది. ఇది మళ్ళీ హైట్స్ పెట్టుకోవాలి. అది నేను ఆఫ్లైన్లో క్లియర్ చేసుకుంటానండి. ఓకే ఫస్ట్ అయితే మనం పోయి ఒక ఫర్నేస్ చేసుకుందాం. ఓకే దీని ఎందుకు క్లిక్ చేశానబ్బా. ఓకే ఫస్ట్ అయితే ఫర్నేస్ ఒకటి చేసుకోవాలి. దాని ఫర్నేస్ ఎక్కడుంది? ఓకే దొరికింది. ఫస్ట్ అయితే కోల్ చేసుకుందాం చాకోలు. ఓకే ఇది అయిపోద్ది. ఈ లోపల మనం వెయిట్ చేద్దాం. ఓకే 3 అయితే వచ్చింది. ఇప్పుడు కొద్దిగా టార్చర్స్ చేసుకుందాం. వుడ్ మన దగ్గర. ఫస్ట్ నుంచి కొద్దిగా వుడ్ తీసుకుని ఆగండి సరిపోద్ది. ముందు అక్కడ స్టిక్స్ ఉన్నట్టున్నాయి అబ్బా. ఓకే ఇక్కడ ఉన్నాయి స్టిక్స్. కొన్ని శాప్లింగ్స్ కూడా బాగా డ్రాప్ అయినట్టున్నాయి. నేనైతే కొన్ని ట్రీస్ అయితే ఇక్కడ క్లియర్ చేస్తాను. అప్పటికి ఎన్ని అయితే చూద్దాం శాప్లింగ్స్ మొత్తం. ఐ థింక్ దాదాపుగా 20+ వస్తాయి చేపలు. ఓకే ఫుడ్ అయితే పెట్టేశాను. ఒక కోల్ తీసుకుందాం. ఇప్పుడైతే టార్చర్స్ చేసుకుందాం. ఓకే టార్చర్స్ అయితే వచ్చేసాయి. ఇంకా దీని లోపల పెట్టేసి ఇంకా ఎపిసోడ్ని ఎంజాయ్ చేద్దాం. దీని లోపల పెట్టేసి అబ్బా మామూలుగా వచ్చి పెట్టచ్చుగా. దూకి మరీ పెట్టాను చూడు హైలైట్. ఓకే దీన్ని కూడా బ్రేక్ చేసేసానా టార్చ్ని. సర్లే ఒకటి సరిపోద్ది అనుకుంటా. ఇంకా పైకి వెళ్దాం పదండి. ఇది మొత్తం కప్పేసా అంటే ఎందుకని చెప్పని అంటే హోల్స్ కింద ఎందుకని చెప్పి కవర్ చేసాను. ఓకే ఇంకైతే మనం ఎపిసోడ్ని అయితే ఎంజాయ్ చేద్దాం. ఓకే ఇంక ఎపిసోడ్కి ఇంత గాయస్. మీ అందరికీ ఈ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు నెక్స్ట్ ఎపిసోడ్లో నేను హౌస్ అయితే కడతాను. దాంతోపాటు ఫామ్ లైన్ చేసుకుంటా. అంటే వాటర్లో చిన్న దట్తో మొత్తం ఫిల్ చేసుకొని ఫామ్ ఎలా చేసుకుంటా. ఓకే బాయ్ గైస్.